మనము 9 నుండి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అంతా చదవాల్సిన చదివితే మనకు అర్థమవుతుంది. 9 నుండి అందరూ కలిసి చదువుకుంటారు. అందుచేత ఈ సంగతులు విననాటి నుండి, మొదటి అధ్యాయం 9 నుండి, అందుచేత ఈ సంగతులు విననాటి నుండి మేము నిమిత్తం ప్రార్థించడం మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము కావాలను ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములు సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్నవారిని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవని తేజోవాసిన పరిశుద్ధుల శాస్త్రంలో వారివారం ఒకటికు మనం పాత్రగా చేసిన తండ్రికి నేను కృతజ్ఞతలు చెల్లించవలని దేవుని ప్రతిమాలుచున్నాము. ప్రార్థన చేసుకుంటాం. ప్రభావం మీకు పొందనాలు. చదువుకునే వాక్య భాగంలో నుండి బాలకులకు మార్గాలు సిద్ధపరచండి. వాక్యం విడుదల చేయని ఆయన బలహీన దాసును బలపరచండి. ఆత్మదేవ అభిషేకించండి. యోహాను సువార్త 3:34 మీ వాగ్దానం కోరుతున్నా. 21:9 వాగ్దానం కోరుతున్నా. ఈ నోట నా మాటలు నుంచి వాగ్దానం నెరవేర్చిన ఆయన నేను చేరొచ్చిన నీ ప్రజలైన మాకు మీ వాక్యం వ్యర్థ నుండి మీ సింహాసనం వ్యర్థ నుండి మీరు మాకు పంచిపెట్టండి. అతని పరిశుద్ధాత్మ దేవ ఈ వాక్కులు మాకు దయచేయండి, సహాయం చేయండి, బలపరచండి. కూర్చుని నీ బిడ్డలు ఎవరి అవసరం ఉన్నారో వారి అవసరం మీరు విన్నది అని సహాయం చేయండి. సిద్ధపాటుతో బలగారి కూర్చుని సహాయపడమని వందనములు సమర్పించుకోండి. యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏమన్నాడు ఇక్కడ? అందుచేత ఈ సంగతులు విన్ననాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, ఏమన్నాడు? మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. ఒకటి మనం విడదీసుకొని చూడాలి. మొదటి తలంపులు ఏముంది అక్కడ? కనుక విన్ననాటి నుండి మీరు ఎలా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ఎవరి ద్వారా విన్నాడు ఈ సంగతులు? 7వ వచనం, 8వ వచనం. ఎపఫ్రాను మా ప్రియుడును తోటి దాసుని వలన మీరు ఈ సంగతులన్నీ నేర్చుకుంటే అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. మీ ప్రేమను, మీ సమర్పణను, కనుక దైవ ప్రేమ ఎలిగినటువంటి బిడ్డలకు ఆ ప్రేమ అనేది తెలియజేస్తూ ఉంటారు. దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. ఆ ప్రేమ మనం ఏం చేస్తుంది? ఒకరినొకరు ఐక్యపరుస్తుంది. దేవునితో మన సహవాసం అధికం చేస్తుంది. దేవుని ప్రేమను పంచిపెట్టేవారుగా చేస్తుంది. కనుక దీని గురించి అనేక విషయాలు మనం చూడవచ్చు. ప్రభు ప్రేమ అందుకే ఏమంటాడు? అందుచేత నీ ప్రేమను మాకు తెలియపరిచిన వాడు. అందుచేత ఈ సంగతులు విన్ననాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక. ప్రార్థన చేసేది మనం మానిపోకూడదు. అపొస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరిచినందును, ప్రార్థన చేయదును ఎట్లుండాలి? ఎడతెగక ఉండాలన్నాడు. ఎడతెగని ఆత్మీయ జీవితం, దేవునితో మన సంబంధం, దేవునితో మన సంబంధం, వాక్యంతో మన సంబంధం ఎప్పుడు కనవేసుకునే అనుభవం ఉండాలి. అందుకే పిల్లరా, కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మొదటి తలంపు ఏమన్నాడు? మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. కనుక 2 విషయాలు ఈ భాగంలో మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటి? సంపూర్ణ దైవ జ్ఞానం. కనుక దైవ జ్ఞానం. రెండోది ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. ఆత్మ సంబంధమైన వివేకం మనకు అవసరం. వివేకము, వివేచన, జ్ఞానం అనేది దేవుని బిడ్డలకు ఎంతో అవసరం. ఒక సహోదరుడు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన హిందువు ఉన్నాడు. వాళ్ళకి చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ కుటుంబం వెళ్ళి వాళ్ళ ఆచార ప్రకారంగా చెప్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నాడో ఇప్పుడు వెళ్ళి ప్రభుని గురించి సువార్త చెప్పాడు. వారికి సువార్త చెప్తుంటే ఆమె గారు విన్నది, నేను చెప్పినంత మీకు సరైనది కాదు, నేను సరైన మార్గం అడగలేదు, నా జీవితం మారలేదు, నేనేదో పైకి చెప్పుకుంటూ వచ్చాను, ఆచారంగా నేను చెబుతూ వచ్చాను, అందులో వాస్తవం లేదు, అది సరైనది కాదని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను నిజమైన దేవుడి గురించి విన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు,
పాపమును క్షమించేవాడు, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ప్రభు ద్వారానే మనకు రక్షణ మార్గము, పరలోకానికి వెళ్ళే మార్గము, ఇవన్నీ నేను విన్నాను, ప్రభు నమ్మాను, అందుకే ఈ మధ్యకాలంలో మిమ్మల్ని కలవడానికి రాలేకపోయాను అని చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకొని ఒక దినం వచ్చాడు ఆ గృహానికి. కనుక వస్తే ఆ దినం ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు, ప్రభు గురించి సువార్త. ప్రభు గురించి సువార్త చెప్పి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా వీరికి జ్ఞానమే అన్నాడు, దైవ జ్ఞానంతో నింపండి వీరిని అన్నాడు. దైవ జ్ఞానం ఎలాంటిదంటే ఈ లోపల ఉండే జ్ఞానం కంటే మించింది. ఆ దైవ జ్ఞానం ఎలా ఉండదంటే లోపల ఉండే అపవిత్రత, లోపల ఉండే పాపము, లోపల ఉండే శాపము, లోపల ఉండే చీకటికి మనం దూరం చేస్తుంది, ప్రభుకు మనం దగ్గరగా తీసుకొస్తుంది. చూడారా, దైవ జ్ఞానం అనేది ఎలాంటి దానికి ఉండే లక్షణాలు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం దైవ జ్ఞానానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో యాకోబు గారు తన పత్రికలు రాస్తున్నాడు. దయచేసి చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతున్నాం. దయచేసి చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుతారా? తీసిన వారు చదవగలిగితే త్వరగా మనం ముందుకు పెడతాం. సమయం పోతామది. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఏమన్నాడు? పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, రెండోది సమాధానకరమైనది, మృదువైనది, మూడోది మృదువైనది, సులువుగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదే ఉన్నది. ఈ జ్ఞానంలో ఏముండదు? పక్షపాతం ఉండదు. ఎవరి జ్ఞానం? దేవుడే జ్ఞానం. సామెతలు 8వ అధ్యాయానికి వెళితే ఆ జ్ఞానాన్ని గురించి మరి గ్రంథకర్త సొలొమోను గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దేవుణ్ణి అడిగింది అదే, అయ్యా నాకు ఇంత గొప్ప నీ జనమైన ప్రజలకు న్యాయం తీర్చుటకు నాకు బుద్ధి జ్ఞానమేమని అడిగినాడు. అందుకే దేవుడు తన ప్రజలకు జ్ఞానం ఇచ్చేవాడు. నా పెట్టుకోడు దైవ జ్ఞానం మనం కలిగి ఉంటే మన జీవితాల్లో ఈ లోపలటువంటి పాపాన్ని, అపవిత్రతను, చెడుగును తప్పిస్తుంది, కాపాడుతుంది. సరే, సొలొమోను దేవుణ్ణి అడిగినాడు కనుక నువ్వు అడిగిన దానికి చదువు దయచేసి 1 రాజుల గ్రంథం. ఎందుకంటే అడిగి వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ జ్ఞానం పొందినవాడైన దైవ జ్ఞానం పొందినవాడు. అందుకే సామెతలు, పరమగీతములు, ప్రసంగి, మరి అక్కడక్కడ కీర్తనలు కనుక ఇవన్నీ రాశాడు. ఆయన దేవుని జ్ఞానం అడిగాడు. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత కూడా ఇంకెవరు లేరు. సొలొమోనుకు దేవుడు ఇచ్చిన జ్ఞానం ఎలాంటిదంటే తనకు ముందు ఎవరు లేరు, తన తర్వాత ఎవరు లేరు. జ్ఞానములో, ఐశ్వర్యములో, అన్నిటిలో సొలొమోను అంటే ఆయన పేరు యెదిద్యా అనగా సొలొమోను అంటే సమాధానము. కనుక సమాధానము ఆయన కాలంలో దేశం సమాధానంగా ఉన్నది, నెమ్మదిగా ఉన్నది. కనుక పిల్లరా దేవుడు ఆయన జ్ఞానం అడుక్కున్నాడు. కనుక ఇంకేం అడగల, ఆయన దేవుని జ్ఞానం అడిగాడు. ఆ జ్ఞానం ఇచ్చాడు. 3వ అధ్యాయం దయచేసి 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 3:9 నుండి ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డను వివేచించు నీ జనులకు న్యాయం తీర్చుటకు నీ దాసునైన నాకు వివేకముల హృదయమును దయచేయమని సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి అలాగనే చదివించును. దీర్ఘమైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయమును గ్రహించు, అనుగ్రహించు అని నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలోచించున్నాను. ఇచ్చుచున్నాను. పూర్వీకులు నీ వంటి కూడా ఒకడును లేడు, ఇక నీ వంటి కూడా ఒకడును ఉండడు. ఇంకేమిచ్చాడంట? ఐశ్వర్యం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. 13 వచ్చిన మరియు నీవు ఐశ్వర్యమైనను ఘనతైనను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజుల్లో నీ వంటి వాడు ఒకడును ఉండడు. దేవుడు లాంటి ఒకటి అడిగినాడు. దేవుడు ఈ జ్ఞానం, వివేకం గల హృదయం నాకు దయచేయి. దేవుడు మనం అడుక్కోవాలి జ్ఞానం. బైబిల్ చెప్తుంది ఏంటి? సామెతలు 14వ అధ్యాయం 1 వచ్చిన చదవండి దయచేసి. త్వరగా సిస్టర్స్
చదవండి. సామెతలు 14 మొదటి వచనం. త్వరగా చదవండి. జ్ఞానవంతురాలు చదవండమ్మా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులు తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు. ప్రభులోకి వచ్చిన తర్వాత మనకి ఏ జ్ఞానం? దైవ జ్ఞానం అప్పుతుంది. దైవ జ్ఞానం దేవుడు ఇస్తాడు. నాకెక్కడిది జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానమే, దేవుడిచ్చిన బలమే, దేవుడిచ్చిన సహాయమే, దేవుడిచ్చాడు. ఇవన్నీ ప్రభు నమ్మిన తర్వాత, ప్రభులోకి వచ్చిన తర్వాత జ్ఞానం ఇచ్చాడు, పాటలు పాడేది ఇచ్చాడు, వాక్యం చెప్పేది ఇచ్చాడు, సువార్త చెప్పేది ఇచ్చాడు, సంఘంలో పరిచయం ఇచ్చాడు. ఇవన్నీ ఇంకా ఆయన ఇచ్చిన కృపావరములు. పిల్లరా, ప్రభులోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే ఐశ్వర్యము. దేవుడి ప్రజల కొరకు ప్రార్థించేది, దేశం కొరకు ప్రార్థన చేసే, ప్రజల కొరకు ప్రార్థన చేసే, అందరి కొరకు ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చాడు. ఇవన్నీ మనకు ఉచితంగా ఇచ్చినాడు. మనము అడిగిన దాన్ని బట్టి మనం పొందుకుంటాం, అడిగిన దాన్ని బట్టి మనం ఆశ్రయించబడతాం, అడిగిన దాన్ని బట్టి ఇతరులు మనం పంచిపెట్టగలము. కాబట్టి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆయన ప్రతి వారికి అడుక్కోవడానికి అవకాశం ఉంది, పొందడానికి అవకాశం ఉంది, పొంది దేవుని స్తుతించి మహింపరచడానికి అవకాశం ఉంది. కనుక ఎప్పుడు ఆయన వారమైనప్పుడు ఆ జ్ఞానం మనకు కావాలి. ద్వితీయం చూసుకోండి 4వ అధ్యాయం. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు సొలొమోనుకి. అందుకే ఆయన ఇవన్నీ కొన్ని మరి గ్రంథాలు రాశాడు. ఆ జ్ఞానాల గురించి రాస్తూ ఒక మాట అన్నాడు. సరే, ఇప్పుడు దేవుడి ప్రజలు ఇశ్రాయేలు గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము మరి వచ్చిన ఇక్కడ మనం చదువుకుంటే మనకు గ్రహింపులకు వస్తుంది, అర్థమవుతుంది. దేవుడు తన ప్రజల విషయంలో మరి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన. 7వ వచనం చదువుకుంటాం. 7 నుండి లేక 6 నుంచి చదువుకుంటాం. 6 నుండి. ఈ కట్టడన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గురించి ఇది జనము దృష్టికి అది మీకు జ్ఞానం, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానము గల జనమని చెప్పుకొందురు. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడిని యెహోవా మనకు సమీపం ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపంగా ఉండలేదు. ఎవరిలో? జ్ఞానం కలిగిన ప్రజలు. ఇశ్రాయేలీయులు జ్ఞానం కలిగిన వారు, బలము కలిగిన వారు, అందమైన వారు, ఐశ్వర్యం కలిగిన వారు. కనుక చిన్న దేశం ఒక జిల్లా అంత ఉంటుంది. అవి ఇజ్రాయెల్ దేశం. దేశాలను ఇప్పుడు యుద్ధం ప్రారంభమైన ఏమంత నిలలేకపోయింది అనుకుంటా. జరుగుతూనే ఉంది. కనుక వాళ్ళ జ్ఞానము ఒక్కొక్కటి వారు కనిపెట్టిన విధానం, వారి దేశంలో వారి దేశ భద్రత కొరకు, వారి ప్రజల క్షేమం కొరకు పిల్లలు గమనించండి. ఎంతో శ్రమ పడేవారు, ప్రయాసపడేవారు. దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం అలాంటిది, వారికి ఇచ్చిన ధైర్యం అలాంటిది. కుటుంబంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ మిలిటరీ ఆర్మీలో ఉండాలి. స్త్రీ కానీ పురుషుడు కానీ అవనస్తులు 3 సంవత్సరాలు వారు ఆర్మీలో పనిచేయాలి. ఎందుకంటే వారి దేశ భద్రత కొరకు వారు సిద్ధపడాలి. ఒకవైపు చూడండి, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ధైర్యము. ఆ తుపాకులు పట్టుకున్నవాడు పోతుంటే ఎంజాయ్గా పోతాడు. ఆయన యుద్ధ భయమే ఉండదు. వాడు యుద్ధ భూములు సంతోషపడతారు. ఏంటి? శత్రువుని మేము జయించాలా, మేము విజయం కావాలి, మేము విజయం పొందాలి. అదే దేవుని బిడ్డలకు ప్రజలు. కనుక ఇశ్రాయేలు గురించి ఇక్కడ రాయబడింది. ద్వితీయోపదేశకాండం మోషే చెప్తున్నాడు. మనం చదువుకున్న ఆలోచన ఏముంది అక్కడ? ఈ కట్టడన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని కూర్చున్న ఈ జనము దృష్టికి అది మీకు జ్ఞానము. అనుసరించడం ద్వారా, నడుచుకునడం ద్వారా, చేయటం ద్వారా ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు, ఆయన నిబంధనలు అన్ని నెరవేరుస్తూ ఉంటే అది వారికి జ్ఞానం ఇస్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్టు అర్థం ఏంటండి? దైవ జ్ఞానం ఎప్పుడు మనకు వస్తుందో ఆ దైవ జ్ఞానం ఏంటిది? ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, వివేకం ఉంటుంది, దినత్వం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, సర్దుబాటు చేసుకుంటుంది. అన్ని వస్తాయి ఆ జ్ఞానంలో. జ్ఞానంలో ఇవన్నీ అమర్చబడ్డాయి. 7 విషయాలు యాకోబు పత్రిక 3వ అధ్యాయం మనం చదివితే 7 అనేది సంపూర్ణ చూపిస్తుంది. కనుక మొట్టమొదటి ఏంటంటే పవిత్రమైనది. పవిత్రం. ఈ పవిత్రమైనది ఏంటి? తన సంఘాన్ని చూపిస్తుంది. ఆయన నమ్ముకున్న బిడ్డలో పవిత్రత చూపిస్తుంది. పైన నుంచే జ్ఞానంలో అపవిత్రత లేదు, అజ్ఞానం లేదు, అవివేకం లేదు. అందుకంటే ఎఫెసీయులు 5:15 అజ్ఞానుడు కాక జ్ఞానం గలవాడిగా నడుచుకోండి. జ్ఞానం, దైవ జ్ఞానం మనకు కావాలా?
ప్రభు దగ్గర అడుక్కోవాలా, ప్రార్థన చేయాలా. ప్రభు ఈ పని చేయాలంటే, పోయి కార్యం చేయాలంటే కొత్త కొత్త సంగతులు వాళ్ళు ఇజ్రాయేలు తెలుసుకుంటారు. శాస్త్రవేత్తలు వాళ్లే ప్రపంచంలో ఏది చేయాలని వాళ్లే ముందు పడదే. దేవుడు వారికి ఇచ్చాడు ఆధిక్యత. ఎన్ని దేశాల వారు మీకు దాడి చేసినా వారిని ఏం చేయలేదు. ఎందుకంటే దేవుడు వారి ముందున్నాడు, దేవుడు వారితో ఉన్నాడు. ఆయన యుద్ధం చేస్తాడు, వారిని జయమిస్తాడు. ఇది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చరిత్ర వారిది. మనం చెప్పుకుంటున్నాం, మనం వింటున్నాం. పిల్లరా మనం ఇలా దీన్ని మనం అనుసరించాలి. అది వారికే కాదు, మనకు కూడా ఇచ్చాడు దేవుడు. ఆయన బిడ్డలమైన తర్వాత ఈ దైవ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. కనుక పరిపూర్ణతలు, జ్ఞానంలో ఉన్న పరిపూర్ణతలు కావాలి. అపొస్తలుడైన పౌలు గారు ఆయన ధర్మశాస్త్రంలో పండితుడు. గమలీయేలు పాదం దగ్గర నేర్చుకున్నాడు. అలాంటి వాడు ఏమంటాడు? పరిపూర్ణమైన వారి మధ్యలో చదవండి 2 కొరింథీ మొదటి అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. జ్ఞానం లేకపోవడం ద్వారానే ఏం చేస్తున్నాం? అజ్ఞానత అనేది, అవివేకం అనేది, అనాలోచన అనేది మన ఆత్మీయతానికి ఎంతో నష్టం కలిగిస్తుంది. తొందరపాటు వలన. కనుక జ్ఞానంతో మనం ఆలోచించుకోవాలి. ప్రతిదీ కూడా దైవ జ్ఞానాన్ని మనం అడగాలి. ప్రభా కుటుంబంలో, జీవితంలో నేను ఈ జ్ఞానం కలిగిన బిడ్డగా అన్ని విషయాలు నాకు వివేకము తెచ్చి, జ్ఞానము తెచ్చి అడుక్కోవాలి. మనం దయచేసి చూడండి 6వ వచనం చదువుకుంటా. ఏమంటాడు ఇక్కడ? ఒక్క నిమిషం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ పత్రిక 1 నిమిషం. చూడండి, 1 కొరింథీ 2వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము చదువుకుంటా. 6వ వచనం చదువుకుంటా. 6వ వచనం. పరిపూర్ణైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నా, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్థకులైపోవచ్చున్న ఈ లోక జ్ఞానము, ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మొదలుగా ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మహిమ నిమిత్తము నియమించను. అది లోక అధికారులు ఎవరికినే తెలియదు. అది వారికి తెలిసి ఉండేలా మహిమాస్వరూపము ప్రభువైన ప్రభువును సిలువేయకపోదురు. సిలువేసేవారు కాదు. వారికి జ్ఞానం లేకపోవడదని సృష్టికర్తను ఏం చేశారు? చంపేశారు. వారు చంపినా చంపకపోయినా ఆయన సావడానికి వచ్చాడు, మరణించడానికి వచ్చాడు, మానవుడు రక్షించడానికి వచ్చాడు. ఆయన చనిపోకపోతే మానవుడికి రక్షణ లేదు. లోక జ్ఞానం అనేది వారి తెలివి, వారి జ్ఞానం అంతా ఎంతో ప్రతాపిస్తారు, చూపిస్తారు. కానీ ఆ జ్ఞానం అనేది ఏముండదు. అది గతించిపోయేది, నశించిపోయేది, లెక్కకు రానిది. అయితే దైవ జ్ఞానం ఏంటిదంటే ప్రతి దానికి ఉపయోగపడుతుంది. దేవుని బిడ్డను మన జీవితాన్ని జ్ఞానంగా మనం మాట్లాడాలి. అందుకే అక్కడ రాయబడి దానియేలు గ్రంథంలో వెళితే మనం అక్కడ ఏం చూస్తాడు? దానియేలు గ్రంథములో ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది. 1వ అధ్యాయం దయచేసి చూడండి. దానియేలు గ్రంథము 1. దీనికి ఒక మాట చూస్తాం, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము. దేవుని ప్రజలకు దేవుడు అది ఇవ్వాలా. అది ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ 17వ సందర్భం చదువుకుంటాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం అందరు కలిసి చదువుకుంటాం. ఈ నలుగురు బాలుని సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతయు, వివేకమును అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధముల దర్శనములను, స్వప్న భావములను గ్రహించి తెలివిగలవాడెను. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, ఎవరి నలుగురు? షద్రకు, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు బబులోను సామ్రాజ్యంలో వెళ్ళిపోయారు. ఇక్కడ చెరగా తీసుకొని పోబడ్డారు. అక్కడ ఈ నలుగురికి దేవుడు అక్కడ ఏమిచ్చాడు? ఈ నలుగురిని ఎన్నుకున్నారు. రాజవంశం ఉన్నటువంటి వారు, వీరు రాజ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. ఈ నలుగురు ఎందుకు రాజు చెప్పాడు నెబుకద్నెజరు, వారిలో నుండి జ్ఞానం కలిగిన వారిని, మంచి వివేకం కలిగిన వారిని ఏర్పాటు చేయని చెప్పి ఏర్పాటు చేస్తే వాడు ఈ నలుగురు దొరికారు. వాడికి ఈ నలుగురు తీసుకొని
ఏం చేశాడు? 3 సంవత్సరాలకు ట్రైనింగ్ ఇచ్చాడు. వాళ్ళ భాష, వాళ్ళ విద్య ఇవన్నీ నేర్పించి తర్వాత నా సరిదిని తీసుకొని రండి అన్నాడు. ఆల్రెడీ ముందే వారు అన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆ రాజ్యములో ఆ రాజులు ఎదుట అనేక మంది రాజులు మారిపోయారు. వారు మారలేదు, వారి దేవుడు మారలేదు. వారి జీవితాలు దేవుడు వారిని నిలబెట్టుకున్నాడు, బలపరుచుకున్నాడు. అనేక పరీక్షల వారు వెళ్ళారు, ఆ పరీక్షల వారు నిలబడ్డారు. దైవ జ్ఞానం కోరికారు. సరే, ఈ జ్ఞానం ఇచ్చిన గదిని ఎలా ఉపయోగించుకోవాలి? దుర్వినియోగం చేసుకోకూడదు, వ్యర్థం చేసుకోకూడదు, దేవుడు మహిమార్థంగా వాడుకోవాలి. ఇప్పుడు ఏం జరిగింది? 2వ అధ్యాయం వద్దాం. దయచేసి చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దయచేసి చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. ఇట్లా వెళితే ఎన్నో సందర్భాలు మనం చూడవచ్చు. కాబట్టి కొన్ని వచ్చిన జ్ఞాపకం చేసి చదువుకుంటాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. ఇక్కడ ఏమైంది అని మనం చూస్తే, రాజు కలగన్నాడు. ఆ కలబాబు చెప్పిన వారు ఎవరూ లేరు. అన్ని వచ్చి మన సమయం సారదు. 13 చదువుకుంటారు. 13 నుండి 16 వరకు కలిసి చదువుతాం. 13 నుండి. ఇట్టి శాస్త్రం బయలుదేరడం జ్ఞానుడు సంపవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను సంపచూసిరి. అప్పుడు దానియేలు బబులోని జ్ఞానులు సంపుటకై బయలుదేరిన రాజు యొక్క దేశ సంరక్షణ అధిపతికు అరుగునకు వచ్చిపోయి జ్ఞానయుక్తముగా మనవి చేశారు. రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అరుగును అడగగా అరుగుకు ఆ సంగతి దానియేలుకు తెలియజేశాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావములను తెలియజెప్పుట తనకు సమయము దయచేవలని రాజుని బతిమాలెను. ఇక బతిమలాడి వెళ్ళాడు. ఏమన్నాడు? 17 చెప్పుకుంటా, 17, 18. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులను అననీయకును ఇశ్రాయేలుకును అతరేకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనున్న తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకపు దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తము ఆయన వేడుకుడని వారిని హెచ్చరించెను. మీరు ప్రార్థన చేయండి, ప్రభుని వేడుకోండి. దేవుడు మనకి ఇప్పుడు ఈ సమయానికి ఆ రాజు కళ బాగు తెలియపరచాలి. మనం ఇప్పుడు జ్ఞానుడు మనవుడు ఏర్పాటు చేసుకున్నారు, మనం కూడా గుంపులోకి వచ్చాము. వారు కూడా నశించిపోతున్నారు, వారితో పాటు మనం కూడా నశించిపోతాము. కాబట్టి ఇప్పుడు రాజుకు ఈ సంగతి తెలియపరచబడాలంటే మనం ప్రార్థన చేయాలి. మనం దేవుని అడగరా, మీరు ముగ్గురు ప్రార్థన చేయండి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తా. ప్రార్థన ద్వారానే మనకు దేవుడు బయలుపరుస్తాడు. పిల్లరా, అలా ప్రార్థన చేసి ఆయన ప్రార్థన చేశాడు, వాడు ప్రార్థన చేశారు. రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఏం చెప్పాడు? సంగతులన్నీ తెలియపరిచాడు. మరి కిందికి వస్తే ఏమన్నాడు అక్కడ? దయచేసి 21 వచ్చిన ఆయన కాలమును సమయమును మార్పుపడి రాజును త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన మరుగు మాటలు మర్మములు బయలుపరచును, అంధకారముల సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాసకరమైన ఉన్నది. మా పితరుల దేవ, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించున్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు కనుక నేను నిన్ను స్తుతించు ఘనపరుస్తున్నాను. ఎలాగనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తని దానియేలు మరలా చెప్పాను. ఇట్లుగా దానియేలు బబులోనుని జ్ఞానుడు నశింపజేయటకు రాజు నియమించిన అతని దగ్గరికి వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ వారు నశించకుండా, ఇది దైవ జ్ఞానము, దేవుడి జ్ఞానము. వారి జ్ఞానం అయిపోయింది, వారి వల్ల కాల రాజు కన్నా ఆ కళ చెప్పడానికి వారి దగ్గర శక్తి లేదు. లోకములు ఉండే శక్తులు ఉన్నాయి, ఎన్నో విద్యలు ఉన్నాయి, ఎన్నో కార్యకలాపాలు చేస్తారు. కానీ దేవుని నమ్మిన బిడ్డ మీదకి ఏది కూడా చేయడానికి చేయలేదు. లోకముల శక్తులు ఏమేమి పని చేయలేదు. నిజంగా నీళ్ళున్న శక్తి, నీళ్ళున్న దైవత్వము, నీళ్ళున్న పరిశుద్ధత, నీళ్ళున్న దేవుడి సంబంధము, దేవుడితో ఉన్నట్టు సంబంధం బట్టి నువ్వు అన్నింటిలో విజయవంతంగా వెళ్ళగలవు. కనుక దైవ జ్ఞానం అనేది మనకు ఎంత అవసరం. అది ఎక్కడ ప్రార్థన చేసుకున్నాడు. ఆ జ్ఞానానికి ఉండే లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ యాకోబు 3లో మనం చదివాము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేశాడు, దానిని బయలుపరచబడింది. రాజు సన్నిధికి వెళ్ళి చెప్పేశాడు. ఎక్కడ తీసుకొచ్చింది జ్ఞానం? అధికారం తీసుకొచ్చింది. ప్రధానమంత్రిగా అయ్యాడు కనుక అన్న ఉన్నత స్థానానికి తీసుకొని రాబట్టాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు.
ఆ జ్ఞానాన్ని బట్టి ఆయన స్థానాన్ని అందుకున్నాడు పిల్లగా. నాకు పెట్టుకోవాలి కలభావాలు ఏమి? దైవ జ్ఞానం మనం ప్రార్థన పూర్వకంగా వాక్యం చదువుల ద్వారా, వాక్యం బోధించడం ద్వారా, బోధించడానికి, ఇతరులు సాక్ష్యం చెప్పడానికి మనలో అడగాలి ప్రభు దగ్గర. ప్రభు నాకు ఆ జ్ఞానమే, నాకు ఆ వివేకమే, నాకు ఆ తెలివి, నాకు ఆ బలమే, నాకు ఆ గ్రహింపే. దేవుడి దగ్గర మనం అడుక్కునే అనుభవం ఉండాలి. అప్పుడు ఆ జ్ఞానం మనకి ఇస్తాడు. ఆ జ్ఞానం మనం ఏం చేస్తుంది? ఆత్మీయంగా మనం బలపరుస్తుంది, ఆత్మీయంగా మనం స్థిరపరుస్తుంది, ఆత్మీయంగా మనను పోషిస్తుంది, ఆత్మీయంగా సిద్ధపరుస్తుంది. ఆ దైవ జ్ఞానం, వాక్యం అనుసరించుటే దైవ జ్ఞానం, వాక్యానుసారం జీవించటమే దైవ జ్ఞానం. దేవుని కట్టడలు, దేవుని నియమములు, దేవుని ఆజ్ఞలు మనం నెరవేర్చుటే మనకు దైవ జ్ఞానం పిల్లారా. ఈ జ్ఞానం కలిగిన ప్రజలుగా మనం బ్రతకాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం ప్రకారంగా విన్నారా? కాబట్టి అదే ఆ జ్ఞానులకు దేవుడు ఇచ్చాడు. దానియేలుకు తన స్నేహితులకు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి వారిని పైకి తీసుకొచ్చాడు. జ్ఞానవంతుడు పైకి వస్తాడు, జ్ఞానవంతులు దేవుడు పైకి ఇచ్చిస్తాడు. దైవ జ్ఞానం కన్నా ఈ వ్యక్తి ఉపయోగపడతాడు. కనుక లోకానికి మనం ఉపయోగపడేవారుగా, కుటుంబాలకు ఉపయోగపడేవారుగా, మనం ఉండే పరిసర ప్రాంతాల్లో మన ఉద్యోగ బాధ్యతలు, అవసరాలు, మనకు ఉండే తెలివితేటలు బట్టి దైవిక జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు మనం మాట్లాడే విషయం కావచ్చు, మనం ఏ విషయం కావచ్చు. ఒక పీను హాస్పిటల్లో పీను పని చేస్తుంటాడు. ఆయన ఊడ్చేవాడు, ఏదో పని చాలా తక్కువ జాబ్ కలిగిన వాడు. డిపార్ట్మెంట్ తనకిచ్చిన స్థలంలో బహు నమ్మకంగా జీవించాడు. పెద్దలు మొదలుకో, డాక్టర్లు మొదలుకో, నర్సులు, హెడ్ నర్సులు అందరి మధ్యలో అన్నిటి తన వినయ విధేయత, తన వివేకం, తన జ్ఞానం అన్నిటి చాలా జాగ్రత్తగా జీవించి వచ్చేవాడు. ఆగస్టు 15 వచ్చింది. ఆగస్టు 15 వస్తే వాళ్ళంతా జెండా వందనం చేసుకోవడానికి వచ్చారు. ఒకరోజు ఎందుకు పెద్ద ఆయనకి మనసు కలిగింది, ఆయన పేరు పెట్టి పిలిచినాడు. ఈరోజు మనకు ఈ మాటలు కొన్ని మాటలు పంచుకుంటాడు ఈ వ్యక్తి అని ఆ వ్యక్తి పేరు చెప్పి పిలుస్తున్నాడు. పిలవగానే ఆయన మాట్లాడుతుంటే నోటి మీద వేరేసుకున్నారు పెద్ద పెద్ద వాళ్ళు. అరే, ఈ మనిషికి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? అయ్యా, ఎక్కడి నుంచి నేర్చుకున్నాను ఇది అయిపోతాడుతున్నారు. దేవుడి దగ్గర నేర్చుకున్నానండి. నన్ను పుట్టించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నాకు జ్ఞానం ఇచ్చిన దేవుడు, ఆ దేవుడు ఇచ్చిన మాటలు మీకు చెప్పాను నేను. పరిపూర్ణమైన వారి మధ్యలో జ్ఞానము బోధిస్తున్నాడు పౌలు గారు. అది లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. దైవ జ్ఞానం కలిగి ఉంటే మన జీవితాల్లో ఆశీర్వదించబడతాయి. ఆ జ్ఞానాన్ని మనం ప్రేమించాలి, ఆ జ్ఞానాన్ని మనం ఆశించాలి, ఆ జ్ఞానంలో మనం ఎదగాలని మనం ఆశించాలి. అదేంటి? ఆజ్ఞ నెరవేర్చుటే, వాక్యంతో నడుచుకున్నటే, వాక్యం వినుడి ద్వారా విశ్వాసములు, ప్రార్థనలు, భక్తులు, నమ్మకత్వములు, సమర్పణలు, ఆయన బిడ్డలుగా జీవించే విధానములు మనం జీవించగలం. కనుక సాక్ష్యం చెప్పినాడు. ఆయన చెప్పిన మాటలు వాళ్ళు వెత్తపోయినారు అందరూ. అప్పుడు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు సమయం వస్తుంది, ఒక దినం వస్తుంది, మన సంగతి బయట పెడతాడు, మాట్లాడిస్తాడు, చెప్పిస్తాడు, వినిపిస్తాడు. ఆ దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చి అనుభవం తీసుకెళ్తాడు. అది మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి, అది మనం పొందడానికి ఆశించాలి. అప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ స్థాయికి వచ్చాక కొన్ని పరీక్షలు వచ్చిన వాడికి, దేవుని బిడ్డ దగ్గర పరీక్షలు ఉంటాయి. పరీక్ష లేకపోతే నీ ఆత్మీయ జీవితం కనబడదు, నువ్వు ఆత్మీయుడిని, ఆత్మరంగాలు కనబడదు. కనుక ఆ పరిస్థితుల వారు ఈ ముగ్గురు ఎక్కడికి వచ్చారు? విచారణకర్తలు అయ్యారు రాజ్యములో. దాని ప్రధాన సీట్లు ఇచ్చాడు, ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానుడు ముఖ్యుడిగా పిలువబడ్డాడు. కనుక దేశం క్షేమం కొరకు, రాజు క్షేమం కొరకు అన్ని లెక్కలు చెప్పేవారుగా, అన్నింటిలో నమ్మకం ఉండేవారుగా, ప్రతి ఒక్కరూ లెక్క చెప్పాలి. అంత స్థానం ఇచ్చాడు ఆయన, అంత స్థానంలో తీసుకొచ్చాడు. ఎందుకు? ఆ దైవ జ్ఞానాన్ని దేవుడు మహిమార్థంగా వాడుకున్నాడు ఆ భక్తుడు. అదే మన జ్ఞాపకం చేస్తుంది ఉదయకాలం. పిల్లరా, దాన్ని బట్టడానికి ఏమొచ్చింది? పరీక్ష వచ్చింది. ఆయన మీదకి కుట్ర పన్నారు, ఆయన మీదకి ఆయన చంపాలనుకున్నారు. ఒక శాసనం తయారు చేశారు. వారి ప్రాణాలు కాపాడాడు, వారి రక్షణ కల్పించాడు, వారికి మేలు చేశాడు. అక్కడుండే జ్ఞానులందరికీ ఇప్పుడు ఆయనకి వచ్చింది. వాళ్ళే ఆయన మీదకి ఎదురు తిరిగినారు. దానిల మీదకి తిరిగినాడు. దానిని నష్టపరచాలి, చంపాలని ప్లాన్ చేసి ఏం చేశారు? సింహాల గుహ సిద్ధపరిచారు. రాజు తప్ప ఇంకెవరికి దండం పెట్టకూడదు, మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు.
దేవుని పద్ధతిలో నమ్మకంగా ఉన్నాడు, దేవుని నియమాల్లో నమ్మకంగా ఉన్నాడు. ప్రతి దినము ఉదయం సాయంకాలం మధ్యాహ్నం 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో పట్టుకున్నారు ఆయన్ని. నిన్నే గాని నువ్వు నియమించిన శాస్త్రం గాని ఆ దానిని ఎదిరించాడు, తిరస్కరించాడు. ఇటువాడిని సింహాలలో పడేయాలని నువ్వు ఆజ్ఞించావు కాబట్టి అనగానే దానియేలు ఈ మాటలు రాజు విన్నప్పుడు రాజు హృదయం బద్దలైపోయింది. వీళ్ళు ఎంత పని చేశారా బాబా అని చెప్పి బాధపడ్డాడు. చివరికి ఏం చేశాడు? ఆయన చేశాడు, తీసుకెళ్ళిపోయాడు. అయిపోయింది, దానియేలు చరిత్ర ముగించబడింది అనుకున్నారు. దానియేలు బ్రతికి అయిపోయింది అనుకున్నారు. ఎవరైతే ఆయన మీద ప్లాన్ చేసి ఆయన మరణం కోరారో, పిల్లరా దేవుడు తన దాసుని ఆశ్రయించాడు, దేవుడు తన దాసుని కాపాడుతున్నాడు. నేను చూడమని చెప్పేస్తున్నా, మీరు చదవక 5-6 అధ్యాయాలు అని మీరు చదివితే దానియేలు కింద అర్థమవుతుంది. అప్పుడేం చేశారు? సింహాలను నెట్టేశారు, పడేశారు, కలిపేసేశారు. అయిపోయింది. ఆ రాత్రి దేవుడు రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు, నెమ్మది లేకుండా చేశాడు. వాయిద్యాలు వాయించట్లా, ఉపవాసం ఉన్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. తెల్లవారుజామునే పరిగెత్తుకుండా వచ్చాడు గుహ దగ్గరికి, కేక వేశాడు, జీవగల దేవుని సేవకుడు దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించనా? రానే వచ్చింది లోపల స్వరం, రాజు చిరకాలము జీవించును గాక. రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను, నీ దృష్టికి నేను ఏ నేరము చేయలేదు. అంతే. దేవుడు తన దూతలు పంపించాడు. నేను ఆశ్రయించిన దేవుడు తన దూతలు పంపించాడు. సింహాలకి హాని చేయకుండా కాపాడాడు. అనగానే వెంటనే తలుపు తీయండి, దానిని బయట తీసుకురండి. నా క్షేమం కోరేవాడు, నా ఆవిష్కారం కోరేవాడు, నాకు మేలు చేసేవాడు, ఇలాంటి వాడు నా రాజ్యంలో ఇంకెవరు లేరు. బయట తీసుకొచ్చాడు. ఎంత గణపరిచాడు ఆయన. నువ్వు సేవించే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నీ దేవుడిని రక్షించగలిగినా కృష్ణ రక్షించాడు. రాజా, నా దేవుడు నమ్మకమైనవాడు రాజా, నేను నమ్మిన దేవుడు విడిచిపెట్టేవాడు రాజా. నేను నీ దృష్టి కూడా నేను నేరం చేయలేదయ్యా. అవునయ్యా, నువ్వు నేరం చేయలేదు కాబట్టి నీ దగ్గరికి వచ్చానే. పిల్లరా, దానియేలుకు సహాయం చేసిన దేవుడు, దానిని ఆదరించిన దేవుడు, నీ నా కష్టాలలో, నీ నా నిందలలో, నీ నా అవమానాల్లో, నీ నా పరిస్థితుల్లో ఉండవచ్చు. ఆయనకున్న అనుభవం లేకపోతే మన పరిమాణం అనుకునే అనుభవం ఉండవచ్చు. అదే పడబాక, కృగిపోవాక, నిరాశ చెందబాక. ప్రభు మాట్లాడుతున్నప్పుడు లోపర్చుకో హృదయాన్ని ప్రభుకి. ప్రభా నాకు ఆ జ్ఞానమే, ప్రభా నాకు ఆ ఓర్పి, ప్రభా నాకు ఆ దినత్వమే, ప్రభా నీ దానిని ప్రార్థించే హృదయం నాకు తెచ్చేయి. నా పరీక్షలో, నా ఇరుకుల్లో, నా ఇబ్బందుల్లో, నా శ్రమల్లో నువ్వు నా ఆశ్రయం, నువ్వు నా కోట, నేను కూడా నేను నమ్ముకున్నా నా దేవుడవు, నాకు సహాయం చేసేవాడు. ఈ నిరీక్షణ మనం కలిగి, ఈ విశ్వాసం మనం కలిగి ప్రార్థన చేసినప్పుడు వారికి సహాయం చేసిన దేవుడు నీకు నాకు సహాయం చేయడా? విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకో ప్రభుడ, ప్రభుని ఆరాధించిన బిడ్డ, ప్రభుని సమీపిస్తున్న ప్రభుడ. నువ్వు ప్రభుడే కావచ్చు, ఇంక అడగపోవచ్చు, ఎరుగు రక్షించే దేవుడిని అర్థం చేసుకో. ఉదయకాలం ఆ జ్ఞానం చెప్పాడు, దేవుడు కాపాడాడు. ఎవరు ఆయన మీదకి లేచారో, ఎవరైనా చంపాలని తీర్మానం చేసుకున్నారు, వాళ్ళందరినీ ఆ సింహాలు పడదోశారు. వాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు అందరూ పడేపించాడు రాజు. ఇంకా మీరు ఉంటే నా రాజ్యంలో మీలో నాకు ఎంతో నష్టం. సింహాల హోదరికి వెళ్ళక ముందే వాళ్ళు ఎముకలు పొడి చేసేసినట్టు ఆ సింహాలు, ఆకలుతున్నాయి ఆ సింహాలు. పిల్లరా, దేవుని వాక్యం చెబుతుంది, నీకు ఈ రోజుగా రూపించమన్న ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు, వర్ధిల్లనివాడు దేవుడు. నా జీవితంలో ఎన్నో సందర్భాలు, ఘటనలు నేను చెప్పగలను. ఖమ్మం జిల్లాలో సేవ చేసే సందర్భంలో ఇదే మాట నాకు వాగ్దానం ఇచ్చాడు ప్రభు, నీకు ఈ రోజు నిరూపించమని ఆయుధం వర్ధిల్లు. ఇక్కడికి వచ్చిన వాగ్దానం ప్రభు ప్రతి దినం మాట్లాడేవాడు వాక్యం. 2018 దినాలు ప్రభు ఎంత ఆదరించాడు. ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేశాడు, ప్రభు బలపరిచాడు, ప్రభు నిలబెట్టాడు. నేటికి ఇలా ఉన్నామంటే ఆయన దయ కృప. మాట తప్పన దేవుడు, ఎడవల దేవుడు, ఎడబాయిన దేవుడు, నడిపించే దేవుడు. నీతో ఆయన ఉన్నాడని నీ విశ్వాసంలో ఉండాలి. నన్ను రక్షించాను నా దేవుడు. నా జీవితంలో ఆ అనుభవాలు పెడుతున్నప్పుడు నాకేం నేర్పిస్తావో నేర్చుకుంటాను. ఆయన నాకు నేర్పించు, నీకు వందనాలు. నేను నేర్చుకోవడానికి వస్తున్నా, విధేయత కలిగి ఉంటా. నాలోదంతా తొలగించుటకు, నాలోదంతా శరీరం తీసిపెట్టుకు,
నా సొంత స్వభావం, నా తలపులు, నా ఆస్తులు, నాకు నీకు విరోధమైంది నా దేహంలో, నా ఆత్మీయ జీవితంలో నన్ను నష్టపరిచేవి తొలగించడుకు నువ్వు తీసుకెళ్ళే అనుభవం పెడతాను ప్రభు అని తీర్మానం చేసినప్పుడు దేవుడు తీసుకెళ్తాడు. దాని వెనకుండే మేలు నీకు ఇస్తాడు, దానికుండే ఆశలు నీకు ఇస్తాడు. అయితే వెళ్ళాలి. వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు పైకి తీసుకొచ్చినాడు. సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయనకి ఆ పరీక్ష, ఆ ముగ్గురికి అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష చెప్పినారు. అది ఎట్లాంటిది మావుతుంది కాదు, మనం ఎరుగుతాం. పిల్లరా 2016 జరిగిన సందర్భం ఇదే వాగ్దానం నాకు ఇచ్చాడు ప్రభు. అగ్ని మధ్య నడిచెదవు, జోలను కాల్చవు, నువ్వు కాలిపోవు. ప్రభు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. నడి రోడ్డు మీద అటువైపు కానీ ఇటువైపు కానీ కొట్టేసి వెళ్ళిపోయింది లారీ, అంతే. రోడ్డు మీద పడాను. ఆటో ప్రక్కన ఉంది. ఆటో ఒక్క గిర మీద నిలబడది. ఆటో ప్రక్కన సహోదరి ఉంది. నేను పోయి అంత దూరం పడిపోయాను. నేను లేచి అందరికి వెళ్తామంటే కాలు సహకరించలా, కాలు విరిగిపోయింది. కాలు ఎలాడుతుంది, కాలు దగ్గర రావట్లేదు, నొప్పి. బట్టలని రక్తము, ఇద్దరి బట్టలు రక్తం, తెల్ల బట్టలు రక్తం ఏమైపోయినాయి. రోడ్డు మీద పోయేవాడు వచ్చేవాడంతా ఆగిపోయారు అందరూ. వెంటనే సహోదరులు వచ్చారు. వెంటనే అంబులెన్స్ వచ్చింది. దేవుడు తీసుకొని వచ్చాడు. 17 స్థలాల్లో ఈ కాలు ఎక్కటం, దింపటం, ఎత్తటం, దింపడం జరిగింది. భరించలేని బాధకుంటూ వెళ్ళాను. సహించలేని బాధ, అల్లాడిపోయింది ప్రాణం. లింగులో పెట్టి మూడు కట్టుకుని తీసుకొచ్చి పదం మీద పండి పెట్టారు. ఎక్స్రే సందర్భాలు కనుక 3 రోజుల తర్వాత ఆపరేషన్ చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు. వెంటనే వేరే స్థలంలో బిడ్డ తీసుకెళ్ళాను. అక్కడ ఆ రాత్రి ఆయన చేసి అలసిపోయినా నేను, ఇప్పుడు నేను చేయలేను, రేపు పొద్దున చేస్తాను. తీసుకెళ్ళాను. ఆ రాత్రి అంతా ఒక నర్సు నా దగ్గర ఉండి ఆమె చూస్తాను, పరామర్శ చేస్తాను. పిల్లలు ఆ రాత్రి అంతా దేవుడు కృప. తెల్లారి పొద్దున వచ్చాడు. డాక్టర్ చూశాడు, పట్టుకున్నాడు, సుత్తి తీసుకొని కొట్టాడు రాడ్ లోపల. నా పరిస్థితిని బట్టి ఆయన పర్మనెంట్ రాడ్ వేస్తున్నాడు. తర్వాత నొప్పి తట్టుకలకి వెళితే, అయ్యా మీకు పర్మనెంట్ రాడ్ వేసాను. వెంటనే తీస్తాడు. 2వ సంవత్సరమే. నాకు మీ దగ్గర నొప్పి భయంకరంగా ఉంది. తర్వాత వెళితే ఈ నొప్పి తట్టుకోలేక తీయమంటే తీస్తా, అది రాకపోతే నేనేం చేయనన్నాడు. జీవితాంతం మీకు పడకూడదు అన్నాడు. ప్రభుని ప్రార్థన చేసుకున్నాను. ప్రభు ఏం చేయమంటే వచ్చినాక అంతే కరుణించినాడు. భరించలేని బాధలు ఉన్నాను, భరించలేని వ్యాధులు ఉన్నాను. ప్రభు ఎట్లా చేయాలి సేవ? నేనేం చేయాలి? ఈ పడకుండా నా సంగతి ఏంటి? బతికినంత వెళ్ళి సేవ చేయాలి, నాకు సాయం చేయి, నాకు ఒక కారీ. ప్రార్థన చేశాను. నేను బండి నడిపించలేను, ఆమెను ఎక్కించుకోలేను, నా వల్ల కాదు. డాక్టర్ బండి ఎక్కొద్దు అన్నాడు. స్కూటీ ఎక్కొద్దు, ఏ బండి ఎక్కొద్దు, నువ్వు బండి ఎక్కితే నీకు అదురుతుంది లోపల కాదు, వైబ్రేషన్ అవుతుంది కాదు, దానివల్ల నీకు బాధ వస్తుంది, నొప్పి వస్తుంది, మీరు తట్టుకోలేదు, బండి నడిపించొద్దండి. తర్వాత ఇంకా అది వేదన పడకుండా వేదంతో ప్రాణం చేశాను. ప్రభా నాకు సహాయం చేయవా, నా అక్కడ తీర్చవా కారీ ప్రభు అంటే దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. నాకు చూపించాడు తెల్లకారు ప్రభు ప్రార్థనలోని. నీ మనం ఆలకించినన్నాడు. మందులోకి రాగా చూడగానే బిడ్డ కలిగారు. ఆ పాతకాలు ఇచ్చారు వాడు. సరే తీసుకొచ్చి కొత్త కాలు వాడుకునే. సరే వచ్చారు. తర్వాత ప్రాణం చేసి సిస్టర్ అన్నది పాతది ఎందుకంటే కొత్త దగ్గర ప్రాణం చేద్దాం, దేవుడు కొత్త చేస్తున్నాడు. పాత ఎందుకు అన్నది. సరే అమ్మ ప్రాణం చేద్దాం, దేవుడు సహాయం చేద్దాం అంతే. అది హైదరాబాద్ తీసుకుపోతే అది బాడైపోయి దాదాపు 40,000 దాన్ని ఖర్చు పెట్టాడు. సరే అయిపోయింది, పక్కన పడేసి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ప్రార్థన చేసుకుంటుంటే వెంటనే వాళ్ళు వస్తున్నాడు డాడీ చెప్పితే భార్య భర్త వచ్చారు. పెద్ద కారు ముందు వచ్చింది, ఈ కార్యానికి వచ్చింది. రండి ప్రార్థన. నా ప్రార్థన రాగానే బయటకు రండి, నేను ఏ కారు చూశానో దేవుడు అదే ఇచ్చాడు. పిల్లరా ఈరోజు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక కారు ఇచ్చి కారు మీద దేవుని సేవించే సేవ జీవితం ఇచ్చాడు. మీ కళ్ళతో మీరందరూ చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎన్నో పరిస్థితులు దేవుడు తీసుకెళ్ళాడు. దీని వెనకేంటి? కాలు ఎరగొట్టాడు. యాకోబుని ఎరగొట్టిన నేను ఎరగొట్టాడు. నీకు 100 అయ్యాను. ఇంకంతే. ఇది ఎరగొట్టడం ద్వారా నాకు మేలే, ఇది నా కుటుంబానికి మేలే, ఇది నా జీవితానికి మేలే. నేను కనపరచడం హాస్పిటల్ ప్రభు డైరెక్ట్గా మాట్లాడాడు. చదవండి 119 కీర్తన 119. ప్రభు ఎట్లా మాట్లాడండి, ఎంత ఆశ్చర్యంగా మాట్లాడా ఆ వాక్యం ద్వారా. 119 కీర్తన చూడండి త్వరగా ఒక్క మాట, టైం అయిపోయిందిగా ముగిస్తాను. 119 కీర్తన. దేవుడి జ్ఞానము పిల్లరా, ఆ జ్ఞానం కలిగిన బిడ్డలుగా మనం భూమి మీద జీవించాలని ప్రభాసిస్తున్నాడు. పవిత్రత, నిర్దోషత్వము, నిష్కళంకము, దేవుడికి అంగీకారంగా మనం బ్రతకడమే దేవుడి కోరిక, దేవుని ఆశ. దయచేసి చూడండి 76.
సేవకునికి నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ కృపను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రం నాకు నీ సంతోషం. ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షము నీ కరుణ కటాక్షములు నాకు కలుగునుగాక. నాకు కలుగునుగాక. దానికి ముందు పోవచ్చును. దయచేసి 75. యెహోవా నీ నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేనెరుగుదును. 2 మాటలు 75, 76. విశ్వాసత గలవాడవై నన్ను శ్రమపరిచావు. నీ తీర్పులు న్యాయమైనవి. దేవుని తీర్పు న్యాయమైనవి. అందుకే బల దగ్గర మనం తీర్పు చేసుకోవాలి. లోకంతో పాటు తీర్పు పొందకుండా తప్పించుకోవడానికి న్యాయవంతుడు దేవుడు నా అనుభవం తీసుకెళ్ళాడు. ప్రభా నువ్వు తీర్పు తెచ్చాడు. ప్రభా న్యాయవంతుడు, విశ్వాస గలవాడవై నన్ను శ్రమపరిచావు. ఈ శ్రమ వెనుక నాకు మేలు చేశాడు. ఇలారా దేవుడు మేలు చేశాడు, దేవుడు కార్యం చేశాడు. నేను చెప్పగలను. నువ్వు కూడా చెప్పాలా. నీ అనుభవం చెప్పాలా, నీ కుటుంబంలో చెప్పాలా, నీ జీవితంలో చెప్పాలా. దేవుడికి మహిమ తీసుకురావాలా. ఆయన చేసే కార్యాలు దాచిపెట్టుకోవడం కాదు. ఆయన చెప్పి చెప్పు ఉండేదాన్ని కాదు, చెప్పే బిడ్డగా ఉండాలి. నువ్వు అడగాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, ప్రభుని స్తుతించాలి. నన్ను రక్షించుకున్నావు, నా ద్వారా ఏం జరగాలి, నా ద్వారా ఏం చేసుకుని ఆశపడుతున్నావు ప్రభా. నీ ఆశ నా ద్వారా, నా బ్రతుకు ద్వారా, నా కుటుంబం ద్వారా, నీ ఇంటికి, నీ ప్రజలకు, ఈ లోకానికి నేనేం చేయాలి. ఓ సైంటిస్టు, ఒక కుర్రాడు తన జీవితంలో స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళగానే టీచర్స్, అమెరికాలో ఇది జరిగిన సందర్భం, ఎట్లా ఆమె చూసి ఒక లెటర్ రాసి కవర్లు పెట్టి ఆ పిల్లోడు జేబులు పెట్టి పంపించింది. ఇంటికి రాని తల్లి చూడగానే పెట్టి చూడగానే చెప్తాడు. వాడు ఏమన్నాడు, ఆ టీచర్, నీ పిల్లవాడికి మేము చదువు చెప్పలే, మీ పిల్లవాడు చెప్పడం మా చేత కాదు, మీ పిల్లవాడు అనర్హుడు అడగాలి. అమ్మ ఏం రాసేస్తుంది టీచర్ గారు అడిగాడు పిల్లాడు. అప్పుడు అన్నాడు, ఆ తల్లి అన్నది, అయ్యా నీకు చదువు చెప్పడం కూడా చేత కాదంటయ్యా. ఏమి సంగతి అంటే ఆ పిల్లోడు వినబడదు. ఆ పిల్లోడు చిన్నవాడు, వెనుకడ లేనివాడు. నేనే చెప్పకూడదు నీకు చదువు. ఇంట్లో తల్లి చదువు చెప్పింది, తల్లి బోధించింది, దేవుని వాక్యం చెప్పింది. ఒకే ఒక మాట, నన్ను బలపరచువని నేను సమస్తము చేయగలను. ఆ మాట నేర్పించింది కంఠద వాక్యం. ఆ మాట బోధించింది కంఠద వాక్యం. వాక్యం అంతా బోధించింది. క్రైస్తవ కుటుంబం అది చెప్పింది. పిల్లలు అద్భుతం జరిగింది. నేర్చుకున్నాడు. ఈ ట్యూబ్లైట్లు వెలుగుతున్నాయి ఇప్పుడు. ఇక ఆ బిడ్డే కారణం ఉంటుంది. శాస్త్రవేత్త అయ్యాడు. ఈ లైట్లు ఎట్లా వస్తాయి, ఈ వెలుగెట్ట వస్తుంది. నేను ఎవరికి ఉపయోగం లేని వాడిని ప్రపంచానికి ఉపయోగపడ్డాడు, దేశానికి ఉపయోగపడ్డాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఆయనకి. ఈ లోకంలో మనం ఎవరికి ఉపయోగపడకపోవచ్చమా అనుకుంటున్నావా? నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకోబాక. దేవుడు నిలచి, ఆయన ప్రేమ శాశ్వతమైంది, ఆయన ప్రేమ విడవనిది. పరిస్థితులు బట్టి మలుచుకున్నాడు. ఆయన తన ఇంటికి నడిపించాడు, వాక్యం నడిపించాడు, వెలిగించాడు, రక్షించాడు. నీ ద్వారా ఆయన ఉద్దేశం నెరవేర్చుకుంటాడు. ఎవరు బిడ్డ, ఎవరుస్తురాలా బిడ్డ, ఎవరైనా కార్యం దేవుని కుటుంబంలో వెలిగించుకునే ఉద్దేశం, నీ కుటుంబానికి రక్షణ. కన్నీళ్ళు కాల్చి తల్లిగా ఉండు, ప్రార్థించే తల్లిగా ఉండు. నీ కుటుంబం రక్షణ కొరకు ప్రార్థన చేయి. రావాలి, ప్రభా నన్ను వెలిగించావు, నేను ఈ రాజ్యంలో నా కుటుంబంలో నరకం ఉంటే నీకు సంతోషమా ప్రభా, కరుణించవా, రక్షించవా, కన్నీళ్ళు కాచు ప్రభుని అడుగు. కార్యం చేస్తాను నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ బంధువుల విషయంలో. దాన్ని ప్రార్థన చేసిన తక్కిన జ్ఞానాలతో కూడా వారు నశింపకున్నట్టు ఆ జ్ఞానం కలిగిన వాడు ప్రార్థన చేశాడు. దైవ జ్ఞానం మనకు ప్రార్థన జీవితం నేర్పిస్తుంది, ఆరాధన జీవితం నేర్పిస్తుంది, ధైర్యం నడిపిస్తుంది, దేవుడికి మహిమకరంగా బ్రతికి అనుభవం నడిపిస్తుంది. ఎన్నో సంగతులు ఉన్నాయి. అది బాగుతా అది పవిత్రమైనది. రెండోది ఏంటంట, యాకోబు 5, యాకోబు 3:17 మొట్టమొదటిది పవిత్రమైనది. దైవ జ్ఞానంలో పవిత్రత, నిర్దోషత్వం. నేనే నేరము చేయలేదు, నిర్దోషిని. నా దేవుని దృష్టి నిర్దోషుకున్నాను. దోషం లేని వ్యక్తిగా మనం ఉండాలి. మన చేతులు దోషం లేనిదిగా, మన హృదయం దోషం లేనిదిగా, మన మనస్సాక్షి దోషం లేనిదిగా రోగాలకు వస్తుంది. కళంకం లేని జీవితం కలిగి ఉంటుందని తీర్మానించు. దేవుని యథార్థం ఉంటే మనకు మేలు చేస్తాడు. ఆయన నమ్మకం ఉంటే మేలు చేస్తాడు. ఆయనకి ఇష్టం ఉంటే మేలు చేస్తాడు. ఆయన వాక్యాన్ని అనుసరిస్తే మేలు చేస్తాడు.
మనకు మేలే కాదు, మన ద్వారా అనేకులకు మేలు చేస్తాయి, సంఘానికి మేలు చేస్తాయి. కాబట్టి ఉదయకాలం ప్రభు నిరకాలం తీర్మానం చేసుకో. ప్రభు మీరు సంపూర్ణ జ్ఞానం గలవారు. అనేక విషయాలు మనం సంపూర్ణతకు వెళ్ళాలి, దైవ సంపూర్ణతకు రావాలి. అందుకని ఆలోచన చేస్తున్నాడు. కనుక ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో ఈ సంపూర్ణత లేని స్థితిలో ఉన్నాం. ఒకసారి మనం పరీక్షించుకోం. ప్రభువును సమీపిస్తాను, ప్రార్థన చేసుకున్నాం. దయచేసి